మా దగ్గర ఉండే మిషనరీ వచ్చేసి మొత్తము దుక్కి దున్నే నుండి పంట చేతికి వచ్చేంత వరకు మనుషులు తీసుకుపోయి లోడింగ్ చేయకోకుండా ఆటోమేటిక్గా ఆ చిరుధాన్యాల్లో వచ్చిన వేస్టేజ్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనము మల్టీ క్రాప్ థ్రెషర్లో ఏది చూసినా కూడా ఫస్ట్ ప్రిఫర్ చేసేది దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ స్క్రూ టైప్ ఉంటుంది. ఈ రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రియులకు నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది కేఎస్ఆర్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ వర్క్స్. ఇక్కడ మనం వచ్చేసి రైతుబడి అగ్రిషియోలో అనేకమైన మిషనరీ ఇక్కడ రైతులకు చూపినికి ప్రొద్దుటి నుంచి వచ్చాము. ఇక్కడ మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ థ్రెషర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇందులో కొన్ని మిషన్లు మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. మా దగ్గర ఉండే మిషనరీ వచ్చేసి మొత్తము దుక్కి దున్నే నుండి పంట చేతికి వచ్చేంత వరకు కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్ ఉంటుంది. కంప్లీట్ సొల్యూషన్, వ్యవసాయానికి కావాల్సిన కంప్లీట్ సొల్యూషన్ మన దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము మాల్వా మల్టీక్రాప్ థ్రెషర్ చూస్తున్నాము. ఈ మాల్వా మల్టీక్రాప్ థ్రెషర్ వచ్చేసి బ్యాక్ టోక్రీ మోడల్ అంటారు దీన్ని. ఈ బ్యాక్ టోక్రీ మోడల్ వచ్చేసి ఒక 2 yearsలో డెవలప్ అయింది. 2 years క్రితం డెవలప్ అయింది. ఈ మోడల్ ప్రజెంట్ రన్నింగ్ ఫాస్ట్ మూవింగ్ ఉంది. ఇప్పుడు మనము మల్టీక్రాప్ థ్రెషర్లో ఏది చూసినా కూడా ఫస్ట్ ప్రిఫర్ చేసేది కొనే కస్టమరు మాల్వా ప్రిఫర్ చేస్తాడు. అలాగే పొలంలో ఆడించుకునే రైతు కూడా మాల్వాని ప్రిఫర్ చేస్తున్నాడు. మాల్వాలో బెనిఫిట్ ఏదంటే మనం ఆడించిన తర్వాత గింజలు చాలా నీట్గా వస్తాయి. గింజలు పక్కకు పోవడం అనేది ఉండదు. వేస్టేజ్ అనేది 0% వేస్టేజ్ ఉంటుంది. ఈ మాల్వా వచ్చేసి ఇది ట్యాంక్ స్టోరేజ్ మోడల్ అంటాము. దీనికి వచ్చేసి పైన ట్యాంక్ స్టోరేజ్ ఉంటుంది. రైతులు పొలంలో కోసిన తర్వాత వెళ్తూ వేసుకోవచ్చు. ఒక చోట నిలబెట్టి కాకుండా కుప్పల మాదిరి కాకుండా వెళ్తూ వేసుకోవడానికి ఈ ట్యాంక్ స్టోరేజ్ ఉపయోగపడుతుంది. ఈ ట్యాంక్ స్టోరేజ్ లేకోకుండా నార్మల్గా మిషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మోడల్స్ ఉంటాయి. సైడ్ టోక్రీ, బ్యాక్ టోక్రీ 2 మోడల్స్ ఉంటాయి. డ్యూయల్ ట్యాంక్ స్టోరేజ్ కూడా మన దగ్గర ఉంది. ఆ పొలంలో పోతూ వేస్తే వచ్చిన గింజలు చిరుధాన్యాలు వచ్చేసి స్టోర్ చేయడంతో పాటు మనకు ఆడిచిన తర్వాత వేస్టేజ్ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు స్టోరేజ్ చేసే మిషన్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి ఒక మోడల్. ఈ మల్టీక్రాప్ థ్రెషర్ వెరైటీ వచ్చేసి మల్టీ స్పీడ్ మల్టీక్రాప్ థ్రెషర్ అంటాం. అనగా ఫ్యాన్ మనకు నచ్చిన స్పీడ్ను మార్చుకోవచ్చు. ట్రాక్టర్ స్పీడ్ ఒకటే ఉన్నప్పటికీ కూడా అనేకమైన ఫ్యాన్ స్పీడ్ మార్చుకోవచ్చు. ఇక్కడ బెల్ట్ సహాయంతో పుల్లి చేంజ్ చేస్తే ఫ్యాన్ స్పీడ్ మారిపోతుంది. ఫ్యాన్కి వచ్చేసి 4 steps ఉంటాయి. రోటర్కి వచ్చేసి 2 steps ఉంటాయి. వెనకాల తొట్టికి కూడా వచ్చేసి 3 steps ఉంటాయి. దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ స్క్రూ టైప్ ఉంటుంది. ఈ స్క్రూ వచ్చేసి చిరుధాన్యాల్లో వచ్చిన ఏదైనా వేస్టేజ్ వచ్చినప్పటికీ కూడా మనుషులు తీసుకుపోయి లోడింగ్ చేయకోకుండా ఆటోమేటిక్గా ఆ చిరుధాన్యాల్లో వచ్చిన వేస్టేజ్ని తీసుకెళ్ళి తొట్లో వేసుకుంటుంది. అంటే ఒక చోట మనము ఈ మిషన్కు ఇన్పుట్ ఇస్తే గింజలు బయటకు వచ్చేంత వరకు మనిషి అనేవాళ్ళు మిషన్ తగిలే పనే ఉండదు. ఒక చోట ఇన్పుట్ ఇచ్చేస్తే బ్యాక్ టోక్రీలో ఇచ్చేస్తే గింజలు చేతికి వచ్చేంత వరకు మిషన్ దగ్గర ఎక్కడా చేపెడాల్సిన పని ఉండదు. మిషన్ దగ్గర మనుషులు ఉండాల్సిన పని ఉండదు. క్లీనింగ్ చేయాల్సిన పని ఉండదు. గింజలు ఆడిన తర్వాత దీంట్లో సైడ్ బ్లోయింగ్ ఒక ఫ్యాన్ ఉంటుంది. అంటే ఒకటేసారి తూర్పు పోసి ఇస్తుంది. రైతులకు ఇచ్చే గింజలలో వేస్టేజ్ లేకోకుండా తూర్పు కూడా చేసి ఇస్తుంది. ఇది వచ్చేసి ట్యాంక్ సిస్టమ్ హైడ్రాలిక్ సిస్టమ్తో రన్ అవుతుంది. హైడ్రాలిక్ అన్లోడ్ చేస్తుంది. ఈ హైడ్రాలిక్ సిస్టమ్ ట్రాక్టర్కు డిస్ట్రిబ్యూటర్ హెల్ప్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం అన్లోడింగ్ చేస్తే మిషన్ రెడీ అయిపోయిన తర్వాత అనగా ట్యాంక్ నిండిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్ మనము సాయంతో ట్యాంక్ అన్లోడింగ్ అయిపోతుంది. ఈ ట్యాంక్ వచ్చేసి మనము ట్రాక్టర్లో కూడా లోడింగ్ చేసుకోవచ్చు. హైట్ ఉండడం వలన ఒకటేసారి ట్రాక్టర్ ట్రాలీలో అన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది గురునానక్ హై కెపాసిటీ మల్టీక్రాప్ థ్రెషర్ అంటాము. ఇది వచ్చేసి వేరుశెనగకి మొక్కజొన్నకి కింగ్ అంటారు. కింగ్ ఆఫ్ ది థ్రెషర్ ఫర్ మొక్కజొన్న వేరుశెనగలో ఆడుతున్న రారాజు ఏదంటే ఈ హై కెపాసిటీ మల్టీక్రాప్ థ్రెషర్ గురునానక్ మ్యానుఫ్యాక్చరర్ కేఎస్ఆర్ డిస్ట్రిబ్యూటర్. ఈ థ్రెషర్లో స్పెషాలిటీ వచ్చేసి మనము పచ్చి చెనిక్కాయ కట్టి వేసిన, ఎండు చెనిక్కాయ కట్టి వేసిన, పచ్చిది ఎండుది మిక్సింగ్ చెనిక్కాయ కట్టి వేసిన చెనిక్కాయలు చాలా నీట్గా వస్తాయి. దీంట్లో వచ్చేసి రోజుకు 6 ఎకరాల నుంచి 12 ఎకరాల వరకు ఏరియాల వైజ్ 6 ఎకరాల నుండి 12 ఎకరాల వరకు ఆడుకోవచ్చు. మొక్కజొన్న కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా క్లారిటీ ఉంటుంది ఈ మిషన్లో. ఈ మిషన్ స్పెషాలిటీ వచ్చేసి సైడ్ టోక్రీ థ్రెషర్ అనమాట. ముందు ఉండే థ్రెషర్ వచ్చేసి మనుషులు పైకి ఎక్కి మిషన్ మీద నిలబడుకొని వేసేవాళ్ళు. ఈ మిషన్కి వచ్చేసి కింద నుండి వేసేది. మనిషిని మిషన్ తగలకోకుండా పని చేసే మిషన్ ఇది కూడాను. కట్టే అటు కింద సైడ్ వేసేస్తే మనకు చెనిక్కాయ కానీ వచ్చినట్టు అటు సైడే వస్తాయి. ఇది కూడా
మల్టీ క్రాప్ థ్రెషర్ వేరుశనగ మొక్కజొన్నతో పాటు మినుము పెసర కంది అనేకమంది చిరుధాన్యాలు కూడా ఆడుతాయి. దీనికి సంబంధించిన అలర్ట్స్ మొత్తం కంపెనీ వారు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్. మీరు ఈ హెడ్ ఆఫీస్ సంప్రదించితే మీకు దగ్గరలో ఉన్న డీలర్ల దగ్గర నుంచి మీకు డెలివరీ ఇస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో ఎప్పటి నుంచో కూడా రైతులు అన్ని పంటల కంటే ఒక చెనిక్కాయ వేయాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నారు. చెనిక్కాయ అంటేనే ఖర్చు ఎక్కువ అనే ఆలోచనలో ఉన్నారు. ఓకేనా, చెనిక్కాయ పంట పండిన తర్వాత చెనిక్కాయలు బయటికి తీయాలంటే చాలా ఇబ్బందులు చాలా ఏరియాలలో పడుతున్నారు. సరైన సమయంలో అందుబాటులో మనకు అమ్మాలీలు పొలంలోకి దొరకకపోవడం వలన ఈ మిషన్ వచ్చేసి చెనిక్కాయ కోసమే, చెనిక్కాయలో స్పెషాలిటీ కోసమే మిషన్ తయారు చేసింది. పచ్చి చెనిక్కాయ కట్ట ఆడడంలో ఇది చాలా స్పెషల్ మిషన్. ఈ మిషన్ వచ్చేసి పచ్చి చెనిక్కాయ కట్ట చాలా సూపర్గా ఆడుతుంది. ఈ మిషన్లో స్పెషాలిటీ కూడా సైడ్ టోకరీ థ్రెషర్ అంటాము. మనిషి వచ్చేసి కిందనే వేయచ్చు. చెనిక్కాయ కట్టే కోసం చెనిక్కాయ కట్టే మీదనే చేసిన మిషన్ ఇది. చెనిక్కాయ కట్టకు కంప్లీట్ సొల్యూషన్ అంటారు దీన్ని. పచ్చి చెనిక్కాయ కట్ట ఈరోజు పీకిన చెనిక్కాయల కట్ట రేపు ఆడుకోవచ్చు. ఉదయాన్నే చెనిక్కాయ కట్ట పీకిన పొలంలో మధ్యాహ్నం నుంచి వెళ్ళినా కూడా ఆడుకోవచ్చు. ఇది చాలా నీట్గా వస్తుంది. జీరో మెయింటెనెన్స్ థ్రెషర్ అంటారు. ఈ థ్రెషర్ వచ్చేసి దాదాపు తీసుకున్న రైతులు 10 ఏళ్ళు ఆడుకోవచ్చు. జీరో థ్రెషర్, జీరో మెయింటెనెన్స్ అంటారు. దీనికి బేరింగ్ గ్రీస్ చేయడం తప్ప వేరే మెయింటెనెన్స్ ఉండదు దీనికి. ఇది కూడా వచ్చేసి మనం ఈ థ్రెషర్కు జాయింట్ పుల్లి ఇస్తామండి. కింద జాయింట్ పుల్లి ఉంటుంది, పైన జాయింట్ పుల్లి ఉంటుంది. ఏది మార్చుకోవాలన్నా కూడా చాలా ఈజీగా రైతు ఇంటి దగ్గరే మార్చుకోవచ్చు. వర్క్షాప్ దగ్గరికే పోవాలా, కంపెనీ దగ్గరికి పోవాలా, హెడ్ ఆఫీస్ దగ్గరికి పోయి మెకానిక్ చేయించుకోవాలనేది ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. బేరింగ్ బెల్ట్ కూడా మనం బెల్ట్ మొత్తం థ్రెషర్కు పిక్స్ కంపెనీదే వాడతామండి. పిక్స్ కంపెనీ అంటే చాలా బ్రాండెడ్ అండి, హై కాస్ట్ ఉంటుంది. మిషన్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది కస్టమర్కు. క్వాలిటీకు పెయింట్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఉయ్యాల కానీ ఏదే కానీ షీట్లు కూడా దీంట్లో వచ్చేసి జింక్ షీట్స్ వస్తాయండి. నార్మల్గా వేరే కంపెనీ ఐరన్ షీట్స్ వస్తాయి, దీని లోపల వాడేది మనం జింక్ షీట్స్ వస్తాయి. ఇది చెనిక్కాయతో పాటు కంది, మినుము, ఉలువ కొడుకి ఆడుతుంది. మల్టీ క్రాప్ వాడుకోవచ్చు. ఎక్కువ మంది దీనికి చెనిక్కాయకి చాలా ఫేమస్. ఇప్పుడు వచ్చే ఏరియాలలో కంది, ఉలువ, చెనిక్కాయ కాంబినేషన్ ఉంది. ఆ ఏరియా వాళ్ళు ఈ మిషన్ ప్రిఫర్ చేయాలి. మన దగ్గర వచ్చేసి చాలా రకాల మిషన్లు ఉన్నాయి. ఏరియాను బట్టి పంటలను బట్టి మిషన్ మోడల్ మారుతుందండి. మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించితే మీ ఏరియాకు సరిపడే మిషన్, మీ పంటలు ఏమి ఉన్నాయో దానికి అనుకూలంగా సరిపడే మిషన్ మేము ఇస్తామండి. రైతులు మిషనరీ ఏ మిషన్ కావాలన్నా నూర్పిడి యంత్రము ఒకటే సొల్యూషన్. కేఎస్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీ, పొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. మీరు సంప్రదించవలసిన నెంబర్ 7901616098, 7901616099, 7901616100. ఈ నెంబర్ సంప్రదించితే మీకు తగిన మిషన్ మీ ఏరియాలో ఏదైతే సూట్ ఉందో వాటిని మ్యాచ్ చేసి ఇచ్చే బాధ్యత మాదండి. 3 రో కార్న్ పిక్కర్, మొక్కజొన్న పొలంలో పండిన తర్వాత మొక్కజొన్న కంకిని తీసే మిషన్ కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఈ మొక్కజొన్నను వచ్చేసి కంకిని అనేక విధాలుగా వాడుకుంటారు. ఇది వరకు వచ్చేసి మొక్కజొన్న డైరెక్ట్ ఇతరాలు తీసే మిషన్ చూశారు. ఇప్పుడు ఇది వచ్చేసి మొక్కజొన్న కంకి తీసే మిషన్. ఈ మిషన్ వచ్చేసి ఒకసారి పొలంలోకి వెళ్తే 3 విధాలుగా 3 చెట్లను తీసేసుకుంటుంది. 3 రో కార్న్ పిక్కర్ అంటారు. ఒకసారి పొలంలోకి ట్రాక్టర్ ఒక లైన్ వెళ్తే 3 లైన్లు చెట్లను తీసేసుకుంటుంది. పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ చెట్టు గుండా మొక్కజొన్న కంకిని లోపలికి లాగేసుకుంటుంది. మొక్కజొన్న కంకిని లోపలికి లాగేసుకొని ఆ లాగేసుకున్న కంకిని తీసుకెళ్ళి నేరుగా వెనకాల ట్యాంకీలో స్టోరేజ్ చేస్తుంది. దీనికి కంకిని తీసిన తర్వాత చెట్టును వచ్చేసి కింద చాప్ కట్టర్ సహాయంతో చెట్టును చిన్న చిన్న ముక్కలు చేసి భూమిలోకి వదిలిపెడుతుంది. దీంట్లో ఇంకొక మనకు అప్డేట్ మోడల్ ఉంది. ఆ మొక్కజొన్న కంకి తీసిన తర్వాత ఉండే చెట్టును కూడా ఆ చెట్టును చిన్న చిన్న ముక్కలు చేసి చెట్టును కూడా స్టోర్ చేసుకునే మోడల్ కూడా మన దగ్గర ఉంది. దాన్ని సైలేజ్ హార్వెస్టర్ కమ్ సైలేజ్ మోడల్ అంటాము. ఇప్పుడు మనకు డిస్ప్లే మాత్రం అగ్రిషియోలో ఉండేది ఓన్లీ కార్న్ పిక్కర్ ఉంది. దీని బెనిఫిట్స్ ఏంటంటే రైతులు ఒక ఎకరంకి వచ్చేసి 15,000 నుంచి 20,000 ఇస్తున్నారు కార్న్ పిక్కర్కు మామూలు కంకులు తీసినందుకు. దీంతో ఈ మిషన్ మనము వాడి 6,000 రూపాయలతో కంకులు వచ్చేసి బయటికి తీయచ్చు. దీంట్లో ఇంకా అప్డేట్స్ ఇంకా చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి కంకి తీయడంలో 100% సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ 2 స్టేట్లు రన్ అవుతున్నాయి. కర్ణాటకలో కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. రైతులందరూ దీన్ని చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.